తెలంగాణ అంటేనే భారతదేశంలో గొప్ప రాష్ట్రంగా, గొప్ప పరిపాలకులు, గొప్ప రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పరిపాలించినప్పుడు రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో తీసుకుపోవడం ముఖ్యంగా ఆనాటి ముఖ్యమంత్రి, ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తే ఈ రోజు అట్లాంటి మహోన్నతమైన వ్యక్తి మీద ఒక నిందలు మోపి నాటి ముఖ్యమంత్రిగా దోషిని చూపించి ఈనాడు సిట్ అని ఒక మహోన్నత వ్యక్తిని నోటీసులు ఇవ్వడం అమానుషం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆనాడు చేసిన కార్యక్రమాల వల్లనే ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఈ విధంగా తెలంగాణ కాబట్టి ఈ రోజు నువ్వు గద్దెనెక్కి తెలంగాణ ముఖ్యమంత్రిగా పేరును తీసుకొచ్చుకున్నావు రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు ప్రశ్నించే గొంతులను నొక్కే విధంగా ఈ రోజు నీ తులం బంగారం ఏది రాష్ట్రం రేవంత్ రెడ్డి, నీ రైతు బంధు ఏది రేవంత్ రెడ్డి, నీ కళ్యాణ లక్ష్యం ఏది రేవంత్ రెడ్డి, రైతు బీమా ఏది రేవంత్ రెడ్డి, ఆడోళ్లకు 2500 ఇస్తాడు ఏమైంది రేవంత్ రెడ్డి అని ప్రశ్నిస్తుంటే ఈ రోజు దానికి జవాబు చెప్పలేక నువ్వు డైవర్ట్ పాలిటిక్స్ చేసి జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏదో విధంగా దొడ్డిదారిన మనం గద్దెనెక్కుదానే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని నిందలు మోపి 15 సంవత్సరాలుగా ఈ రోజు రాజ్యాంగాన్ని తుంగలు దొక్కి నీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని ఈ రోజు రాజ్యాంగ రక్షకునిగా నేను ఉంటా అని చెప్పిన రాహుల్ గాంధీ అనే మాటలను కూడా నువ్వు తుంగలు దొక్కి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఒక నిరంకుశ పరిపాలన జరుగుతుంది. ఎందుకంటే మహిళలు వ్యతిరేకించారు, రైతులు వ్యతిరేకించారు, కర్షకులు వ్యతిరేకించారు, విద్యార్థులు వ్యతిరేకించారు, నిరుద్యోగులు వ్యతిరేకించారు. పాపం ఇక్కడ ఉన్న మా రాష్ట్ర ప్రజలు, తెలంగాణ ప్రజలు ఒక మాటను నమ్ముతారు. కేసీఆర్ 2000 ఇచ్చిండు, ఈయన 4000 ఇస్తా అన్నాడు, 4000 ఇస్తాడు కావచ్చు అనుకున్నాడు. కేసీఆర్ ₹1,00,000 కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, దాంతో తులం బంగారం ఇస్తాడు, ఇస్తాడు కావచ్చు అని నమ్మిరు. 2500 ప్రతి ఆడబిడ్డకి ఇస్తాను, తల్లికి ఇస్తా, బిడ్డకి ఇస్తా, కోడలికి ఇస్తాను, ఇస్తాడు కావచ్చు అని నమ్మిరు. రేవంత్ రెడ్డి గారికి ఈ ప్రశ్నలే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అది కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, ఇతర మంత్రులే గాని అడుగుతుంటే నువ్వు లేనిపోని కేసులు పెట్టుకుంటున్నా ప్రజలను నట్టేట ముంచి వాళ్ళ కుటుంబాలను మాత్రం అందలను ఎక్కించే ప్రయత్నంలో ఈ రోజు పాలకులు ఉన్నారు. అది ఎమ్మెల్యేలు కానిరి, ఎమ్మెల్సీలు కానిరి, మంత్రులు కానిరి, కాంగ్రెస్ ప్రతి నాయకుడు అదే విధంగా ఉన్నారు. కాబట్టి ఈ రోజు సిట్టు పేరిట చేస్తున్న ఈ దురాంకరణ ప్రభుత్వానికి తప్పనిసరిగా కేవలం టిఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులమే కాదు, తెలంగాణలో జీవిస్తున్న ప్రతి ప్రజలు కూడా రానున్న కాలంలో కంకణ బద్దులై నీ సంగతి చూస్తామని సందర్భంగా నీకు హెచ్చరిస్తున్నాం. సిట్టు నిర్వహిస్తున్న ఈ అరెస్టులు, ఇట్లాంటి కార్యక్రమాలను పూర్తిగా ఖండిస్తున్నాం. జై తెలంగాణ.